అసలు ఈ రాజకీయాలు ఏంది? అప్పుడు నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు బంద్ చేసి ఉంటే మంచిగా ఉంటుండే. ఈ తెలంగాణ ఉద్యోగం కోసం నా వంతు పాత్ర పోషించిన, సొరంగం స్టార్ట్ చేయించిన, ఎంజీ యూనివర్సిటీ కట్టించిన, మహాత్మా గాంధీ కంటే మోడల్ ఉన్నది. ఈ మధ్యలో బీ ఫార్మసీ లా కాలేజీలు పెట్టించిన నిన్న మన మినిస్టర్ ఇన్ని చేసిన వాళ్ళు కూడా వదిలిపెడతలేదు మీరు. ఇక న్యాయానికి ఏమున్నది? అందుకనిగా దేవుడే తప్పు చేసినా శిక్షించామని దేవుని ప్రార్థిస్తున్నాను నేను అంతే. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. మనం ఇంతకంటే ఎక్కువ మనిషిని చంపాలని ఇటువంటి దాంతో చంపొద్దు. నాకు ఆల్రెడీ ఒకటి అయింది. ఇంక మీరు ఎంత చేసి ఇప్పుడు ఏమైంది? నా బాధల్లో ఏంటంటే ఒక ఐఏఎస్ మహిళలు ఐఏఎస్ ఐపీఎస్ అవుడే తప్ప కావద్దని చెప్పండి. మీరు రండి సోషల్ మీడియాలో, మీరు ఉద్యోగాలు చేయొద్దని చెప్పండి మహిళల్ని. అరే జిల్లా మినిస్టర్గా వస్తే పక్క కూర్చుంటారు. జిల్లా నేను లోకల్ ఎమ్మెల్యేని, అది కూడా 15 రోజులకు ఒకసారి పోతా. ఇంకా నా డిపార్ట్మెంట్ పెద్దది కాబట్టి వాళ్ళ గురించి నేను ఆలోచించేది. మమ్మల్ని కావాలంటే మీరు సోషల్ మీడియా వాళ్ళు, మీ పెద్ద మీడియా, మీ చేతిలో టీవీలు ఉంటే సోషల్ మీడియాలు టీవీలు, ఇంకో మినిస్టర్ పేరు కూడా ఇచ్చి నిన్నమన్నా సోషల్ మీడియా అవసరం అంటే మీరు ఏంటన్నా మీరు విమర్శించుకోండి. ధైర్యం ఉన్న వాళ్ళు నాలాంటి వాళ్ళు మొండిగా ప్రజాసేవ చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఎన్నో విమర్శలు వచ్చినాయి. 6 సార్లు గెలిపించిండ్రు. ఒకసారి ఎంపీగా 5 రూపాయలు లేకుండా భారతదేశంలో రికార్డు చేసిండ్రు. మీరు ఇంకా విమర్శించే దేవుడు ఉన్నాడు. దేవుడు తప్పు చేసినాడు శిక్షిస్తాడు. మీకేమైనా కావాలంటే మీరేమైనా మీకు ఇంకా కూడా కోపం తీరలే వెంకరెడ్డి అనేవాడు ఉండొద్దంటే ఇంత విషయం ఇచ్చి చంపండి మీరు కూడా. మరి అసలు దేశం మాది ఏముంది?